హాయ్ అండి అందరికీ. అయితే ఈ వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ వండడం మాకు వచ్చలేవమ్మా, నువ్వేంటి చెప్పేది అనుకుంటున్నారా? సో పర్లేదు, కానీ నేను ఎలా చేశానో మీకు తెలియదు కదా, అందుకని ఈ వీడియో అనమాట. అయితే ఇక్కడ టమాటాలు కానీ ఇంకా వాటర్ కానీ ఏమీ వేయకుండా చికెన్లో మంచిగా గ్రేవీ వచ్చేలా ఎలా చేయాలో నేను చెప్తాను. ప్రాసెస్ ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను చూడండి. అయితే నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని మంచిగా కడిగేసి దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, ఇంకా నార్మల్గా చికెన్లో మనం ఆయిల్ ఎంత వేస్తామో అంత వేసేసి మంచిగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి దాని మీద పెట్టేసేయాలన్నమాట. అలానే ఇంకా మనం డైరెక్ట్గా మూత పెట్టేయకుండా ఏదైనా ప్లేట్ పెట్టేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి అలానే ఉడికించాలన్నమాట. ఒక 20 minutes వరకు ఉడికిన తర్వాత గరం మసాలా వేసి దించేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.